ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ. ఈరోజు కూడా యేసే జవాబు అనే కార్యక్రమం ద్వారా దేవుడు ఇవ్వబోతున్న జవాబును చూడాలని ఆశతో ఆకాంక్షలు ఎదురు చూస్తున్నారు కదూ. ఈరోజు యేసే మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన మాట్లాడితే మనకు జవాబు, ఆయన మాట్లాడితే మనకు సమాధానం, ఆయన మాట్లాడితే మనకు ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఎంత హృదయ భారంతో నీవు ఉన్నా ఒక్క మాట ఆయన మాట్లాడితే నీ భారం అంతా తొలగిపోబోతూ ఉన్నది. కోటి సమస్యల మధ్యలో చిక్కుకొని ఉన్న ఒక్క మాట, క్రీస్తు మాట్లాడిన ఒక్క ప్రశస్తమైన మాట నీ కోటి సమస్యలకు జవాబు ఇవ్వబోతూ ఉన్నది. అద్భుతం జరగబోతున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ రోజు నువ్వు ఏ కష్టంలో, శ్రమలో, బాధలు ఇక్కడ కూర్చొనున్నా, ఏ యాత్రలో కూర్చొనున్నా, ఈరోజు చెప్పబోతున్న మాట నీ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకొని పోబోతున్నది. ఉన్నత స్థాయిలో నిలబెట్టబోతూ ఉన్నది. సంతోష శిఖరాగ్రం మీద నేను నిలబెట్టబోతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పటి వరకు దిక్కు తెలియక, ఇప్పటి వరకు బాధలో, శ్రమలో, యాతనలో వాళ్ళు మిగిలిపోయి ఉన్నావేమో, ఈరోజు నీతో మాట్లాడే మాట సూటిగా నేను లేవనెత్తబోతున్నది. సూటిగా నీ కొరకు మాట్లాడి నేను లేవనెత్తబోతు నడిపించబోతూ ఉన్నది. కనుక జాగ్రత్తగా దేవుని మాట వింటాం. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్, మీరు ముందున్న ప్రసంగాలను వినాలి. కొన్ని వందల ప్రసంగాలు మీకు సిద్ధపరచబడి ఉన్నాయి. దయచేసి వాటన్నిటిని మీరు చూడండి. మీరు మాత్రమే కాదు, మీతో పాటు మరి కొందరికి, మీ స్నేహితులు, మీ యొక్క కొలీగ్స్కి, దుఃఖంలో, బాధలో, శ్రమలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఛానల్ పరిచయం చేయండి. అనేకులు సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులు షేర్ చేయండి. సో ఈ వాక్యం అనేకులకు వెళ్ళినట్టుగా మీ అందరూ మాతో పాటు ఈ యొక్క పరిచయలు సహకరించాలని కోరుతూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా తలలో వంచితో ఒక చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమం ప్రారంభించుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ప్రభువా నీతో పాటు చూస్తున్నటువంటి ప్రజలందరూ తండ్రి ఏక మనసుతో మీ పాదసముఖానికి వస్తున్నాం. ఏక మనసు మీ పాదసముఖాలు కూర్చున్నాము తండ్రి. అద్భుతం చేసే దేవుడు మీరయ్యా, ఆశ్చర్యకాలు చేసే రక్షకుడు మీరయ్యా, సమాధానం ఇచ్చే దేవుడు మీరయ్యా. మీ కృపతోడిచ్చి నడిపించి బలప సహాయం చేయండి. శక్తితో నింపండి, బలముతో, జీవంతో నింపండి తండ్రి. మీ ఆత్మతో నడిపించి, అభిషేకించి, ఆస్వాదించండి, సహాయం చేయండి. యేసు రాజా రండి దేవా. అద్భుతాలు చేసే రక్షకుడు మీరు తండ్రి. పరిశుద్ధపరిచే దేవుడు మీరు నాయన. సమాధానం ఇచ్చే తండ్రి మీరయ్యా. క్షేమమిచ్చే దేవుడు మీరయ్యా. జయమిచ్చే దేవుడు మీరయ్యా. మీ ఒక్క మాట మాకు చాలు ప్రభువా. ఈరోజు ఎంతమంది దిగులుతో, దుఃఖముతో, బాధతో, కన్నీటితో, శ్రమతో, మోగ వేదనతో చెప్పుకునేటువంటి నాయన వేదంతో ఎంతమంది కూర్చొని ఉన్నారు ప్రభువా. అట్టివన్నీ మీరు లేవనెత్తండి అయ్యా. అట్టివన్నీ సంధించండి అయ్యా. మీరు అభిషేకించండి, ఆశీర్వదించండి తండ్రి. అద్భుతాలు జరిగించండి, శక్తితో నింపండి, బలముతో, జీవంతో నడిపించండి. మీ కార్యమును సఫలపరచండి అయ్యా. మీ కార్యములు మీరు జరిగించండి అయ్యా. ప్రతి ఒక్కరు మీరు బ్రతికించి నిలబెట్టమని, సహాయం చేయమని, ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది హృదయంలో తండ్రి మీ యొక్క సమాధానము తండ్రి ముద్ర వేయబడును గాక తండ్రి. మీరే కృప చూపి సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకున్న దయచేసి అందరూ బైబిల్ తీయండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుకుంటాం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పౌలు నేర్చుకుంటున్నాడు, కంప్యూటర్ కాదు. పౌలు నేర్చుకుంటున్నాడు నేవీ ట్రైనింగ్ కాదు, పై విమానం ఇస్ ట్రైనింగ్, ఏరోనాటికల్ ట్రైనింగ్ కాదు, కాదు. ప్రియ దేవుని బిడ్డ, లోకం అంటే ఏది కాదు, కానీ ఆయన ఒకటే అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నాను అంటే ఉన్నత స్థితిలో ఉన్నాను, లేని స్థితిలో ఉన్నాను, కన్నీటిలో ఉన్నాను, దుఃఖములో ఉన్నాను, బాధలో ఉన్నాను, గాయములో ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను, ఇదిగో నేను సంతృప్తిగా బ్రతక నేర్చుకొని ఉన్నాను, నేర్చుకున్నాను. నేను ఎలా బ్రతకాలని నేర్చుకున్నాను. దుఃఖమైన, ఓటమైన, శ్రమైన, యాతనైనా, ఏదైనా మరేదైనా నేను నేర్చుకోవడం సిద్ధపడి ఉన్నానని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సుప్రియ దేవుని బట్టి ఈరోజు మనం నేర్చుకోవాలి. జాన్ వెస్లీ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడిని సంఘంలోంచి వెళ్ళేశారు. నువ్వు నిన్నగాక మొన్న పుట్టినోడి మాకు వాక్యం చెప్తావా, వెళ్ళిపో అని వెళ్ళేస్తే ఆయనలో పరిశుద్ధాత్మ తొందర పెడతా ఉంటే అదే చర్చి యొక్క సిమెట్రీలో తన తండ్రి సమాధి ఉంటే ఆ సమాధుల దొడ్లో ఆ సమాధి మీదకి వెళ్ళి నిలబడి, సమాధి అక్కడ ఎవరు నిలబడొద్దు, వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తుంటే నా తండ్రి సమాధి ఇది అని చెప్పేసి తండ్రి సమాధి మీద నిలబడి దేవుని వాక్యం ప్రకటించాడంట. గుండెలు పగిలిపోయినట్టుగా దేవుడి వాక్యం చెప్పాడంట ఆయన. ఇదిగో దేవుని రాకడ, దేవుని సన్నిధి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క పరిశుద్ధత అని చెప్పేసి దేవుని వాక్యం చెప్పాడు. అనేక మంది సమాధి చుట్టూ చేరి ఉంటే సమాధిని ఒక స్టేజ్గా చేసుకొని దేవుని వాక్యం చెప్పడం మొదలు పెట్టేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రియ దేవుని బిడ్డ. ఒకచోట వద్దంటే ఇంకో చోట వద్దంటే వెళ్ళిపోలేదు వాళ్ళు.
చాలామందికి ఏంటంటే ఒక వ్యతిరేకత రాగానే ముడుచుకొని వెళ్ళిపోతుంటారు, ఒక చిన్న మాట రాగానే తట్టబడి సర్దుకొని వెళ్ళిపోతుంటారు. కానీ నిజమైనటువంటి ఆ మంట ఉన్నటువంటి వాళ్ళు, నిజమైనటువంటి ఆ ప్రేరేపణ ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే వద్దన్న కొద్ది ఎక్కువైపోతుంటుంది వాళ్ళకి. వాళ్ళకి తెలుసు తిరస్కారం ఎలా బ్రతకాలో, వాళ్ళకి తెలుసు అవమానం ఎలా బ్రతకాలో, వాళ్ళకి తెలుసు దుఃఖం ఎలా బ్రతకాలో. చాలామంది ఘనతలో బ్రతకడం నేర్చుకుంటారు. అందరూ నన్ను బ్రతికితే సంఘంలో ఉంటానండి, ఎవరు నన్ను ఏమన్నా అంటే వెళ్ళిపోతానండి. తిరిగి 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 ఈ సంఘం అటు ఇటు ఇటు అటు తిరిగి తిరిగి చివరికి భ్రష్టుడైపోయి, జీవితంలో భ్రష్టురాలైపోయి ఏముండదు, ఇంకా ఆత్మలో పరవశం ఉండదు, ఆత్మలో నెమ్మది ఉండదు. వాళ్ళని విమర్శించి వీళ్ళని విమర్శించి సంఘం మానేసి ఇంట్లో కూర్చుంటారు. ఇక అంతే, వాళ్ళు మంచుడు కాదు వీళ్ళు మంచుడు, వాళ్ళ బతుకు బాగుందా వీళ్ళు బతుకు బాగుంది, అక్కడ ఎట్లున్నారు వీళ్ళు ఎట్లున్నారు, ఇదే మాట చెప్తారు తప్ప మనుషుల గురించి మాట్లాడతారు తప్ప దేవుడి గురించి మాట్లాడలేరు. అటువంటి వాళ్ళంతా ఎవరో తెలుసా, తిరిగి కలిసిపోయినటువంటి వాళ్ళు, ఎక్కడ నిలబడలేక వాళ్ళకి మరి ఓటమిలో బ్రతకడం చేతగానటువంటి వాళ్ళు, అవమానంలో బ్రతకడం చేతగానటువంటి వాళ్ళు, దుఃఖంలో బ్రతకడం చేతగానటువంటి వాళ్ళు అందరూ ఇలా మాట్లాడుతున్నారు. అందుకే చెబుతున్నా ఈ రోజున నువ్వు సక్సెస్ఫుల్ హీరోగా, ఒక విశ్వాస వీరుడిగా మారాలంటే ఏ స్థితిలోనో బ్రతకడం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ స్థితిలో ఉండటం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో కనుక ప్రియ దేవుని బిడ్డ, సంఘం ఫుల్గా ఉన్నప్పుడు, 7 సంఘాలు జనాలు అంత విస్తారంగా ఉన్నప్పుడు ఎంత ఉజ్జీవంగా వాక్యం చెప్పాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా తన మెయిన్, ఒకవేళ వీళ్ళిద్దరు కీబోర్డ్ ప్లేయర్ తబలా ప్లేయరే మనకు తెలియదు, వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు కూడా వెళ్ళిపోయినా కానీ ఒక్కడే మైక్ తీసుకొని గంభీరంగా ప్రార్థన చేసుకుంటూ, గంభీరంగా ఆరాధన చేసుకుంటూ, తనకు వచ్చిన పాటలు పాడుకుంటూ దేవుని నామం ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన చెబుతున్న మాట ఏంటి అంటే, నేను సంఘం ఫుల్గా ఉన్నప్పుడు బ్రతకడం ఎలాగో తెలుసు నాకు, వాక్యం చెప్పడం ఎలాగో తెలుసు నాకు. అంత ఖాళీ అయిపోతాయి కూడా, అందరూ నన్ను వదిలేసిపోతాయి కూడా. ఫుల్గా ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా వాక్యం చెప్తాను. అందరూ ఒకవేళ నన్ను అపార్థం తీసుకు వదిలేసిపోయినా, ఒకవేళ నా జీవితాన్ని సరిలేదని ముద్ర వేసి వెళ్ళిపోయినా, నేను ఖచ్చితంగా మరలా వాక్యం చెప్తాను. ప్రైజ్ ది లార్డ్, అదే టెంపోతో వాక్యం చెప్తాను, అదే విధంగా నేను బ్రతుకుతాను, నేర్చుకున్నాను నేను అని చెప్పేసి పౌలు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు మనం స్వస్థపరిచినప్పుడు అబ్బా మమ్మల్ని స్వస్థపరిచాడు అయ్యా అని మన పేరు మీద మంచి సువార్థికుడు అయ్యా, మంచి సేవకుడు అని పేరు రాస్తారు. విమర్శించేదని మనం ఏదో వాళ్ళకి చెప్పామంటూ అబ్బో వీళ్ళు విమర్శిస్తుంటారని చెప్పేసి కొట్టివేస్తారు. సో మనుషులు ఈ విధంగా రకరకాల ముద్రలు వేస్తారు, రోజుకో ముద్ర మన మీద. కనుక ప్రియ దేవుడి ఈరోజు నేను చెప్తాను మంచి మాట ఏంటి అంటే, ఏ స్థితిలోనైనా ఇంటి నిండా అన్నం ఉన్నా, సిలిండర్ నిండా గ్యాస్ ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, ఏ స్థితిలోనూ విశ్వాస జీవితంలో సేవకులు మాత్రమే కాదు, విశ్వాసులు కూడా ఏమున్నా లేకపోయినా దేవుని కోసం బ్రతకడం ఎప్పుడైతే నేర్చుకుంటావో, కలిమిలో లేమిలో వ్యాధిలో బలహీనతలో కలిసి బ్రతకడం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు ఈ యొక్క ఆత్మీయ బంధం నిలబడుతుంది. చివరి వరకు మనం దేవుని సంఘంలో పరవశిస్తాం, సంతోషిస్తాం, దేవుని కృపలో కట్టబడతాం, దేవుని మహిమలో ఆదరణ పొందుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన జీవితంలో జరిగే అద్భుతం. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో ఏ స్థితిలోనైనా, ఓటమిలోనైనా, ఫుల్ అయినా, ఏం లేకపోయినా ఎప్పుడైతే బ్రతకడం నేర్చుకుంటామో అది నిజమైనటువంటి ఆత్మీయ జీవితం, దేవునితో మనకున్నటువంటి అనుబంధం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మోషే ఒకసారి కొండ మీదకి వెళ్ళి ఆ యొక్క ఆజ్ఞల పలకల కోసం ఉపవాసం ఉండి 40 దినాలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వీళ్ళు ఏమంటున్నారు తెలుసా, మోషే ప్రార్థనకి వెళ్ళిపోయాడయ్యా, ఇంక లేడయ్యా రాడు, మన పాటికి మనం ఒక లీడర్ని పెట్టుకుందాం, మనం ఒక దూరం చేసుకుందాం, మనం ఒక విగ్రహం చేసుకొని పెట్టుకొని మనం దాని చుట్టూ తిరిగి నాట్యం ఆడదాం రండి అని చెప్పేసి అహరోను పిలిచారు. మోషే వాళ్ళ సొంత అన్ననే పిలిచారు. పిలిచి మా కోసం ఒక దూడం చేయి అన్నారు. దూడం చేసేసి, బంగారు దూడం చేసి దాని ముందు నిలబడి, ఓయ్ మమ్మల్ని తీసుకొచ్చిన నాయకుడు నువ్వే, మమ్మల్ని పోషించిన నాయకుడు నువ్వే, మమ్మల్ని తిరిగి ఐగుప్తు దేశం తీసుకొని పోయే నాయకుడు కూడా నువ్వే. అప్పుడు ఆ మోషే ఉన్నాడు చచ్చిపోయాడు మాకు తెలియదు, నువ్వు మాత్రం మాతో పాటు ఉంటావు, రా నిన్ను ఎత్తుకుంటాం, భుజాలు మేము మోసుకుంటాం, పదా నీకు పేట చేపిస్తాం, నీకు చక్కెర పెడతాం, రా ఈడ్చుకొని పోతాం అని చెప్పేసి ఆ దోణ్ణి ఈడ్చుకొని పోతా, దాని చుట్టూ తిరుగుతా, నాట్యం ఆడతా, తాగి తిని ఆడటానికి లేచి విచ్చలవిడిగా వాయు వరుసలు మర్చిపోయి ఆడ మగ తేడా లేకుండా నాట్యం ఆట మొదలు పెట్టేశారు. మోషేతో ఎవరన్నా తెలుసా, ఒక్క యెహోషువ ఉన్నాడు, అది కూడా కొండ దిగువ భాగంలో ఉండి యెహోషువ మోషే కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన కొండ మీద ఉపవాసం ఉంటే కొండ కింద ఈయన ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటా ఉన్నారు ఇద్దరు. ప్రియ దేవుని బిడ్డ, మోషే దిగి వచ్చాడు, కింద పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది, ఒంటరివాడు అయిపోయాడు. ఒక్క యెహోషువ తప్ప అతనితో పాటు ఎవరు లేరు. ఇప్పటిదాకా ప్రజలందరూ ఏమనుకున్నారు, 6 లక్షల కాల్వలు నడిపించేటువంటి గొప్ప సేవకుడయ్యా, గొప్ప లీడర్, వాళ్ళ కోసం ప్రతిరోజు ఆహారాన్ని ఆకాశం తీసుకురమ్మని ప్రార్థన చేసే వీరుడు ఆయన,
బండను చీల్చినటువంటి వీరుడైనా, సముద్ర కెరటాలు చీల్చినటువంటి వీరుడైనా. చూడండి ఎంత పెద్ద సంఘము, ఎంత పెద్ద గొప్ప సంఘంలో ఉన్నాడని చెప్పేసి అందరూ చూసిన వాళ్ళందరూ ప్రపంచమంతా మోషే పేరు చెప్పుకొని ఉంటారు. మోషే ఒక్క మాట చెప్తే అందరు నడుస్తారు. పదండి అంటే సముద్ర కెరటాలు వెళ్ళిపోతారు, ఆగండి అంటే ఆగుతారు, తాగండి అంటే తాగుతారు కదా. పదండి అంటే వాళ్ళ కోసం అగ్నిస్తంభం వచ్చింది, మేఘస్తంభం వచ్చింది. అబ్బా ఎంత గొప్ప నాయకుడు అండి. వాళ్ళకి వెలుతురు తక్కువ చేయలేదు, నీడ తక్కువ చేయలేదు, నీళ్లు తక్కువ చేయలేదు, ఆహారం తక్కువ చేయలేదు. వాళ్ళ యొక్క బాటలో ఏది తక్కువ కాలేదు. వాళ్ళకి అంత గొప్పగా సమకూర్చి వాళ్ళని కాపాడుతున్నటువంటి గొప్ప వీరుడయ్యా అని అందరూ చెప్పారు. కానీ తర్వాత చూస్తే ఎవరున్నారు అతని పక్కన? ఒక్కడే ఉన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. రండయ్యా, అయ్యా రండయ్యా, ఒకప్పుడు మీకు సముద్రం చీల్చానే అంటే మాకు అవసరం లేదు, పో అయ్యా. ఒకప్పుడు మీకు బండలోంచి నీళ్లు, ఎవరు తాగని నీళ్లు తాపించానే, మాకు అవసరం లేదు, పోయ్యా. చేస్తే చేసావులే, పోయ్యా. ఇప్పుడు మాకు నువ్వు అవసరంలా, ఇదిగో ఈ దూడ కావాలి మాకు, ఇదిగో ఈ నాయకుడు కావాలి మాకు, యెహోవాను చాలు, ఈయన మా మాట వింటాడు. నువ్వేంటి ఎప్పుడు చూస్తే దేవుడు ఆగమన్నాడు, దేవుడు కూర్చోమన్నాడు అని చెబుతుంటావు, దేవుడు అని చెప్తుంటావు. ఈయన చూడు, మేము చెప్పిన వెంటనే దూడ చేసేసాడు, మేము చెప్పిన వెంటనే బంగారం తీసుకొచ్చి అగ్నిలో వేసేసాడు, మేము చెప్పిన వెంటనే మేము అనుకున్న రూపంలో అనుకుని చెప్పేశాడు, మేమేం చెబితే అది వింటున్నాడు. ఈయన కావాలి మాకు. ఈ రోజులో మా మాటనే సేవకుడు మాకు కావాలి తప్ప దేవుని మాట చొప్పున మమ్మల్ని నడిపించడం మాకు అవసరం లేదు. మాకు అవసరం లేదయ్యా, మాకు ఈయన చాలు. ఈయన ఆదివారం ఏ వాక్యం చెప్పమంటే కూడా అదే చెప్తాడు ఆయన. కొంతమంది చెప్తుంటారు, పాస్టర్ గారు వచ్చే వారంలో సునామీ గురించి చెప్పు, పైచే వాళ్ళ అగ్ని ప్రళయం గురించి చెప్పు, ఆ తర్వాత కరోనా గురించి చెప్పు అని వీళ్ళే చెప్తుంటారు ఫోన్లు చేసి. ఫలానా వాక్యం చెప్పాయా అంటే ఇంకా ఆయన దేవుని చిత్తం పక్కన పెట్టి చేసాయా కరోనా ఏడవడం ఎత్తుక్కొని మొత్తం రాసి తీసుకొస్తే అబ్బా ఎంత మంచి సేవకుడు అండి, ఈయనకి ₹1,00,000 ఇచ్చిన దిక్కు లేదు, మరి పర్లేదండి అనుకుంటున్నారు. నో, దైవజనుడు సన్నద్ధుడై దైవానుసారమైనటువంటి దైవ చిత్తానుసారమైనటువంటి లేఖనములో నుంచి దైవావేశం వలన కలిగినటువంటి ఇన్స్పిరేషన్ ఆఫ్ ద గాడ్, దేవుని యొక్క దైవావేశం వల్ల కలిగిన లేఖనాల గురించి చెప్పాలి తప్ప ఇలా చెప్పేవాళ్ళు ఉంటే చెప్పండి, మనకు ప్రమాదం ఖచ్చితంగా. మన జీవితానికి ఆత్మీయతకి ఖచ్చితంగా ప్రమాదం. క్యాన్సర్ పుండుని కత్తిరించే కత్తిరగానే లేని డాక్టర్ మన దగ్గర ఉంటే మనకు ప్రమాదమే. ఎందుకు? పెరిగిపోయేది నీకే లోపల, పాపపు క్యాన్సర్ పెరిగిపోద్ది లోపల. కత్తిరించకపోతే, ఒప్పుకోకపోతే, ఖండించడానికి ఇష్టపడకపోతే, మేము ఇక్కడ రావం, మమ్మల్ని బాగా చూసుకునేలాగా పోతాను నువ్వు అంటే ఆ లోపల పెరిగే క్యాన్సర్ పుండు చివరికి ఏమవుతుంది, ఒక రోజున ప్రాణాలు తీస్తుంది. ఆ తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత మొత్తుకున్నా నీ లైఫ్లో మంచి రోజులు రావు. ఇక ఏడ్చే దినాలు వస్తాయి. చేయి దాటిపోయింది అమ్మాయికి, మేమేం చేయలేమని చెప్పే రోజులు వస్తాయి. అందుకే చెప్తున్నాం, మన జీవితంలో ఉంటాడు ప్రతిదీ కూడా ఖండించి బుద్ధి చెప్పి సరిచేసే సేవకులు మనకుంటే మనకు ఆశీర్వాదం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో మోషేతో వాళ్ళని ఉంటారు. ఎప్పుడు చూస్తే నువ్వు దేవుడు ఆగమన్నాడు అంటావు, సడన్గా లేచి దేవుడు నడవమన్నాడు అంటావు, సడన్గా అరణ్యంలో బొమ్మన్నాడు అంటావు, సముద్రంలో బొమ్మన్నాడు అంటావు. ఏంటయ్యా నువ్వు చెప్పే మాట? మీ బోధ నాకు నచ్చట్లేదయ్యా, మాకు అసలు మాకు కావాలి. దిగి రమ్మనగానే చూసావా, ఆహారం దిగి వచ్చేసాడు. బంగారం తెచ్చి దూరం చేయమంటే ఇమ్మీడియట్గా కొలిమి వేశాడు, ఇమ్మీడియట్గా బంగారం వేసాడు, పోత పోసేసాడు. మేము అనుకున్నది నిలబెట్టాడు మా ముందు. బా ఇంత మంచి సేవకుడు, ఇందులో మేము మిస్ అయిపోయాం, అనవసరంగా మోషే నీ మాట్లాడినాం మేము అని చెప్పేసేసి అనుకొని ఉంటాడు. ఆయన సంఘం మొత్తం ఖాళీ అయిపోయింది. మోషే ఎదురుగా ఒక్కడు తప్ప ఎవరు లేరు. అహరోను ముందు అయితే 6,00,000 కాల్వనం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు, వాళ్ళకు ఉన్నటువంటి అందరూ వృద్ధులు అందరూ ఆయన ముందు నిలబడ్డాడు. మోషే ముందు ఎవరు నిలబడ్డాయంటే ఒక్క యెహోషువ నిలబడ్డాడు. అయితే ఇక్కడ అద్భుతమైన కార్యం ఏంటంటే దేవుడు ఎవరితో ఉన్నాడు? అహరోన్తో ఉన్నాడా? 6,00,000 కాల్వలతో ఉన్నాడా? నో నో నో. ఎవరితో ఉన్నాడు అంటే ఓన్లీ మోషేతో ఉన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిని మోషేతో ఉన్నాడు, ఒంటరిని యెహోషువతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, మనుషులు వాళ్ళు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు, కానీ దేవుడు మనతో ఉన్నాడా లేదా? చాలా ప్రాముఖ్యమైన విషయం ఈరోజు మనం ఒంటరి కావచ్చు. దేవుని కోసం ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని వేవేల జనంగా మార్చగలిగే శక్తి ఆయనకు ఉంది. మనం బలహీనమైపోయినప్పుడు బలమైన జాతిగా, ఎన్నికల జాతిగా చేయగలిగే శక్తి ఆయనకు ఉంది. నువ్వు దేవుని చిత్తం నడిచినప్పుడు, దేవుని ఉద్దేశం నడిచినప్పుడు, దేవుని ప్రణాళికలు నడిచినప్పుడు, దేవుని కృపలో నిలిచినప్పుడు నిన్ను నిలబెట్టే శక్తి ఆయనకు ఉంది, నేను బ్రతికించే శక్తి ఆయనకుంది. ఇక్కడ కావచ్చు ఎక్కడికైనా తీసుకుపోయి వాడుకుంటాడు ఆయన. సాక్ష్యం బాగున్నప్పుడు, దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నప్పుడు, ఆయన మాట వినే దీనురాలు అయినప్పుడు ఎక్కడికైనా తీసుకొని పోతాడు దేవుడు. ఇక్కడ ఫెయిల్ అయ్యావనుకో, ఇక్కడ ప్రజలు వద్దన్నారంటే అంతకన్నా గొప్ప స్థానం తీసుకొని పోతాడు దేవుడు.
నేను చెప్పాను, డాడీ ఇండియాలో సేవ చేయడం చాలా కష్టం అయిపోయింది కదా అని మా డాడీతో మేము మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, మనము సారవంతమైన ఉప్పులాగా ఉండి వెలుగులాగా ఆయన వాక్యం మనలో మండుతుంటే ఇక్కడ కాకపోతే బూదిగంతలు ఎక్కడికైనా తీసుకుపోయి వాడుకుంటాడు రా మనల్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ లేదంటే అమెరికా తీసుకోపోతారు, అమెరికా లేదంటే రష్యా తీసుకొని పోతాడు, రష్యా లేదంటే చైనా తీసుకొని పోతాడు. ఆయన ఇష్టం, ఎక్కడికైనా తీసుకుపోయి మనల్ని వాడుకుంటాడు. సిద్ధపడి ఆ మంట బగబగ మనలో మండుతున్నప్పుడు ఆ సువార్త మంట నిస్సారమైనటువంటి స్థితిని కోల్పోయి సారవంతమైన ఉప్పులాగా మనం ఉన్నప్పుడు ఎక్కడైనా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. ఏది చెప్పినా సరే ఇమ్మీడియట్గా డాడీ ఆన్సర్ చెప్పేసేవాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడైనా వాడుకుంటాడు దేవుడు. దేవుడు చెప్పినటువంటి విధేయత మన చేతిలో ఉన్నప్పుడు, దేవుడు చెప్పినటువంటి సిద్ధపాటు మన చేతిలో ఉన్నప్పుడు, ఆ వే ఆఫ్ ఆయన మాట ప్రకారం నడిచేటువంటి జీవితం మనకు ఉన్నప్పుడు ఎక్కడికైనా వాడుకుంటాడు దేవుడు, ఎక్కడ లేదంటే ఇంకో చోట. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఆ తెచ్చినటువంటి పలకలు ఈ రోజున ప్రపంచానికే మాదిరి నేర్పేవాడి, ప్రపంచానికే నడవడి నేర్పేటువంటి సూత్రాలుగా మార్చబడ్డాయి. ఈరోజు మోషే యొక్క ధర్మశాస్త్రం ప్రపంచంలో అన్ని చోట్ల నడుస్తూ ఉన్నది. ఆనాడు మోషే రాసినటువంటి ఆ ధర్మశాస్త్రం, ఆ ఆజ్ఞలన్నీ ఈరోజు ప్రపంచం అంతా పాటిస్తూ ఉంది. యేసు బట్టి ఇష్టం లేని వాళ్ళు కూడా తల్లిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి, సన్మానించాలి, ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు కదా, పాటిస్తున్నారు కదా. దేశాన్ని గౌరవించాలి, దేవుడిని గౌరవించాలి కదా. సో ఈ విధంగా ఖచ్చితంగా ఆయన మాటలు పాటిస్తూ ఉన్నారు. మరి అహరోను గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారు ఈరోజు అంటే ఏం లేదు. ప్రియ దేవుని బిడ్డ, అందుకే చెప్తాను, ఈ రోజున ఏ స్థితిలోనైనా ఉండటం నేర్చుకున్నాడు పౌలు. ఆ రోజున మోషే, పాత నిబంధనలో మోషే, క్రొత్త నిబంధనలో పౌలు, ఇద్దరు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, ఇద్దరు స్కాలర్స్, అన్ని శాస్త్రాలు, ధర్మశాస్త్రంలో అన్నిటిలో, ఐగుప్తు శాస్త్రాలు, వాళ్ళిద్దరు పండితులు, అన్ని దేవుని కోసం విడిచిపెట్టినటువంటి వాళ్ళు, చాలా క్రింది స్థితిలో బ్రతికినటువంటి వాళ్ళు, నిందల మధ్యలో, అవమానాల మధ్యలో, గాయాల మధ్యలో, బాధల మధ్యలో ఇద్దరు దేవుని సంఘం కోసమే, దేవుని ప్రజల కోసం బ్రతికారు వాళ్ళు. వాళ్ళ కోసం ఏది మిగిల్చుకోలేదు, వాళ్ళ కోసం చిల్లి గవ్వ కూడా లేదు. అందరిలాంటి గుడారే మోషేకు ఉంది, అందరిలాంటి అద్దిల్లే, ఆయన కూడా అద్దెల్లు తీసుకొని సేవ చేసేవాడు. తనకంటూ పౌలు నాకంటూ ఒక ప్యాలెస్ కట్టుకున్నాను కానీ, నాకంటూ ఒక ఇల్లు ఉందని కానీ ఎక్కడా లేదు, అసలు ఎక్కడా ఏం చేయలేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ సంఘాన్ని కట్టేసి వచ్చేసేవాడు అంతే. ఆ సంఘం పక్కన ఒక రూమ్ కట్టేవాడేమో, ఆ రూమ్ మళ్ళీ ఆ సేవకుడికి ఇచ్చేసి మళ్ళీ బయలుదేరి వచ్చేసేవాడు. తనకంటూ భూమి మీద ఏం మిగిల్చుకోకుండా ఇద్దరు సేవ చేశారు. అయితే ఈరోజు ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సాక్ష్యం మిగిలిపోయింది. అటు పౌలుకు కానీ, అటు మోషేకి కానీ, ఇటు పౌలుకు కానీ ఎంత గొప్ప అద్భుతమైన సాక్ష్యం మిగిలిపోయింది. అటు పాత నిబంధన భక్తులంతా కూడా మోషేని ఫాలో అవుతున్నారు, కొత్త నిబంధన వాళ్ళందరూ కూడా పౌలుని ఫాలో అవుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఏ స్థితిలోనైనా ఆగిపోకుండా సాగిపోయేటువంటి స్థితి. అందరూ ఉన్నా, అందరు విడిచిపెట్టిపోయినా, ఫుల్ ఉన్నా, ఏమీ లేకపోయినా, అందరూ తోడున్నా, ఈరోజు మనల్ని జై కొడుతున్నా లేకపోతే చీ కొడుతున్నా, ఏ స్థితిలోనైనా నేను బ్రతకటం నేర్చుకున్నాను అంటాడు. జీవించడం నేర్చుకుంటాను కదా, నేర్చుకున్నాను ఏ స్థితిలోనైనా. మనం కూడా అంతే. ఒకళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వ్యతిరేకత ఉన్నా, సమాధానం ఉన్నా, ఏమున్నా దేవుడు చెప్పినంత కాలం బ్రతకడం నేర్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, మనం కొంతమంది రఫ్ అండ్ టఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడటం నేర్చుకోవాలి. కొంతమంది ఫోన్ చేసినప్పుడు, ఏమే ఇన్ని రోజుల తర్వాత ఫోన్ చేస్తాను, ఇప్పుడు గుర్తొచ్చినా నీకు నేను అంటది ఒక ఆమె. సో నాకు కోపం వచ్చేస్తుంది, ఎందుకంటే చాలా బిజీలో ఉంటాను, చెప్తానంట, అమ్మ కొంచెం బిజీలో ఉన్నానని చెప్తుంటా. ఆమె అంటది, ఇప్పుడు ఎవరు గుర్తొచ్చాను నీకా ఫోన్ చేయడానికే అంటది. దేవుడు అంటాడు, నేర్చుకో ఆమెతో ఎట్లా మాట్లాడాలో అని అంటాడు. వెంటనే, అవునా తల్లి, సారీ తల్లి, పనిలో ఉన్నాను తల్లి, చెప్పండి తల్లి, ఏం చెప్పాలే, ఏమని చెప్పడానికి, చెప్పండి తల్లి, బాగున్నారు, ప్రార్థన చేయమంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో నేర్చుకోవాలి అట్లాంటి భయంకరమైనటువంటి రఫ్ అండ్ టఫ్గా మాట్లాడే ప్రజలతోటి. పొలైట్గా మాట్లాడితే మనం ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మనం కూడా పొలైట్గా మాట్లాడేస్తాం. కానీ వీళ్ళతో ఎలా మాట్లాడాలో, వాళ్ళతో ఎలా మాట్లాడాలో, దిగ్గా మాట్లాడాలతో ఎలా మాట్లాడాలో, మంచి చెడు లేకుండా మాట్లాడితే ఎలా మాట్లాడాలో నేర్చుకుంటేనే మనం అక్కడ నెమ్మదిగా ఉండగలం. లేకపోతే వాళ్ళు గొడవేసి మనం గొడవేసి, వాళ్ళు ఒక మాటని మనం ఒక మాటని, పెద్ద యుద్ధం అయిపోద్ది. వాళ్ళు పోయి వాళ్ళకి చెప్పి, వీళ్ళు పోయి వీళ్ళకి చెప్పి, ఇంకా ఎడబాటు అయిపోద్ది, భయంకర పరిస్థితి వచ్చేస్తుంది. అందుకని నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలనేది నేర్చుకుంటే మనం నెమ్మదిగా ఉంటాం. నెక్స్ట్ మన లెవెల్కి వెళ్ళిపోతాం. దేవుడు మన యొక్క ఓర్పు చూస్తాడు, సహనాన్ని చూస్తాడు, మనకున్న ట్రైనింగ్ని చూస్తాడు, మనకున్నటువంటి ఆ చాకచక్యమైనటువంటి ఆ సమయోచితమైన జ్ఞానాన్ని చూస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘాన్ని ఎంత బాగా కాపాడుతాడో చూస్తాడు దేవుడు. చుట్టుపక్కల ప్రజలను, తనకిచ్చిన జాబుని, కుటుంబాన్ని ఎలా కాపాడుతున్నాడో చూస్తాడు దేవుడు. చూసి ఏం చేస్తాడు అంటే అద్భుతంగా ఇంకా తీసుకొని పోతాడు, హై లెవెల్కి ప్రమోషన్ తీసుకొని పోతాడు.
ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొని పోతాడు, నిలబెడతాడు దేవుడు, అక్కడ అద్భుతంగా నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితంలో ఏ స్థితిలోనైనా బాగా మాట్లాడే వాళ్ళ దగ్గర, బాగా దూషించే వాళ్ళ దగ్గర ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి. మన దగ్గర హెచ్చించే వాళ్ళు ఉంటారు, కించపరిచే వాళ్ళు ఉంటారు, దూషించే వాళ్ళు ఉంటారు, అవమానపరిచే వాళ్ళు ఉంటారు, ప్రేమించే వాళ్ళు ఉంటారు. ఈ రెండింటి మధ్యలో ఎలా బ్యాలెన్స్ చేసుకొని బ్రతకాలి, ఎలా ఒక తాటి మీద నడిపించాలి, ఇది మనం గమనించాల్సిన విషయం. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఉంటామో దేవుడు మనల్ని నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ మనల్ని ఉన్నతంగా ఇంకా ప్రమోషన్ తీసుకొని పోతాడు, అద్భుతమైనటువంటి కార్యాలు మనల్ని తీసుకొని వెళ్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ దుఃఖపడిపోయి ఉన్నావేమో, గాయపడిపోయి ఉన్నావేమో, అనేకులు నువ్వు పెంచిన వాళ్ళు నీకు వ్యతిరేకమైపోయినప్పుడు, ఎవరి కోసం త్యాగం చేసుకొని బ్రతికావో. ఒక తల్లి అంటుంది ఆ మధ్య, అమ్మా గర్భంలో ఉన్నప్పుడు ఈ పిల్ల కడుపు, కూతురు చూపి చెబుతా ఉంది, ఈ పిల్ల కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ ఆయన చచ్చిపోయాడమ్మ. నేను పచ్చటి పసుపు గొమ్ములాగా ఉండేదాన్ని, నా అందం ఎంత ఉందో, ఎంతమంది వచ్చి నన్ను పెళ్లి చేసుకోవడానికి, ఎంతమంది వచ్చి నన్ను పెళ్లి చేసుకోవడానికి, కానీ ఇదిగో ఈ కడుపులో పిండం కోసం, రక్తపు ముద్ద కోసం నేను బతికానమ్మా నేను, ఆ రక్త ముద్ద కోసం. తల్లి చెబుతుంది ఆవేదనతో. ఈ పిల్లని కని పెంచి పెద్ద చేసి ఎంతమంది పెళ్లి చేసుకోమన్నా, ఎంతమంది చేసుకోమన్నా, ఈ పిల్లని పెంచానమ్మా, పాసి పని చేసి గొప్ప చదువులు చదివించానమ్మా. ఈరోజు వచ్చి పిల్ల నేను ఎవడో పెళ్లి చేసుకున్నాను, వాడు తప్ప నాకు ఇంకే ఎవరు వద్దు, నువ్వు కూడా వద్దు నాకు, నేను అక్కడే బతుకుతానని చెప్తా ఉందమ్మా. చెప్పమ్మా నేనేం చేయాలమ్మా. ఏడుస్తూ ఉంది, గుండెలో బాదుకుంటా ఉంది. నాకున్న అందాన్ని త్యాగం చేశాను, నాకున్నటువంటి యవ్వనాన్ని త్యాగం చేశాను, నాకున్న సమస్తాన్ని త్యాగం చేశానమ్మా నేను ఈ పిల్ల కోసం అమ్మా, ఈ పిల్ల కోసమే. చూడు ఈరోజు నన్ను ఏం చేసి గుండెల మీద తన్నేసి, నా ప్రేమను తన్నేసి, నా నమ్మకాన్ని తన్నేసి వెళ్ళిపోతానంటుందమ్మా. ఏం చేయాలి చెప్పమ్మా. నాకు కళ్ళల్లో నీళ్ళు గారిపోతే నాకు అసలు ఏం చెప్పాలి అర్థం కాలేదు. ఈరోజు పిల్లలకు అర్థం కావట్లే, వాళ్ళు ఎంత త్యాగంతో నన్ను కట్టారు, ఎంత త్యాగంతో నా బురదను గడిగారు, ఎంత త్యాగంతో నన్ను శుభ్రం చేశారు. ఆమె సుఖం ఆమె చూసుకుని ఉంటే, ఆమె సంతోషం ఆమె చూసుకొని ఉంటే, ఈరోజు ఏ అనాథాస్టులు అనాథలాగా చింపిరి గుడ్లు వేసుకుని బతికేది. రాజు బిడ్డలాగా పెంచానమ్మా నేను, చింపిరి గుడ్లు వేసుకుని వాళ్ళకి రాజు బిడ్డలాగా పెంచానమ్మా. ఈరోజు నన్ను కాళ్ళదాన్ని పోతూ ఉన్నారు. వీళ్ళు బాగుపడతారా, వీళ్ళు బాగుపడతారా? తల్లిదండ్రులు ఎంత వేదంతో అంటున్నారు. ఈరోజు సంఘానికి చూడ తండ్రి అలాగే చెప్తాడు, పాస్టర్ గారు కూడా అలాగే చెప్తారు. ఎన్ని ఉపవాసాలను సంఘం కట్టానమ్మా, ఎంతగా వీళ్ళ కోసం ప్రార్థన చేశాను, పరితపించాను. ప్రియ సహోదరుడ సహోదరి, నీ వెనక ఈరోజు నువ్వు ఇలా ఉన్నావంటే దీని వెనక ఎంత కన్నీరు ఉందో, ఎంత ఉపవాసపు వేదన ఉందో, ఎంత దుఃఖం ఉందో, ఎంత పరితాపం తపనుందో తెలుసా. అందుకే చెప్తాను ఈ రోజున మనమందరం కూడా దేవునికి లోబడదాం, దైవజనునికి లోబడదాం. ఏ స్థితిలోనైనా దేవునికి లోబడదాం. మన ఇష్టాన్ని, సొంత ఇష్టాన్ని కోరుకొని పరిగెత్తొద్దు. మన సొంత ఇష్టాన్ని కోరుకొని పరిగెత్తడం ఆపేయాలి. మన పరుగులు చాలా సంతోషంగా ఉంటాయి కొంతకాలం వరకు, ఆ తర్వాత తీరని దుఃఖం. మనం వేసే అడుగులు మొదట మనం ఎన్నుకున్న మార్గం చాలా ఆనందంగా ఉన్నట్టుంటుంది, యథార్థంగా ఉన్నట్టుంటుంది, నమ్మకంగా ఉన్నట్టుంటుంది. కానీ కొంతకాలం నడిస్తే తెలుస్తుంది అక్కడ కాల సర్పాలు ఉన్నాయని, కట్ల పాములు ఉన్నాయని నీకు అప్పుడే తెలుస్తుంది. విషపూరితమైనటువంటి సర్పాలు పడిగ విప్పి బుసలు కొడుతున్నాయి, నీకు అప్పుడే అర్థమవుతుంది. నువ్వు వెళ్ళే మార్గం క్షేమకరమైంది కాదు, నువ్వు ఎంచుకున్న మార్గం క్షేమకరమైంది కాదు, నువ్వు అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్న మార్గం సరైంది కాదు. 100% దేవుడు నిన్ను ఈరోజున అడుగుతూ ఉన్నాడు, ఆగు, నీకోసం మంచి భవిష్యత్తు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. తన సంఘంలో నిన్ను సిద్ధపరుస్తున్నాడు, తన సంఘములో ఆయన నిన్ను ఆయత్తపరుస్తున్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డ ఈరోజున ఆ పరితాపాన్ని గమనించి దేవుని సముఖంలో మనం సమర్పించుకుందాం. నా చిత్తం నశించిపోవాలి, నీ చిత్తం నెరవేర్చబడాలి, నా ఉద్దేశం తొలగిపోవాలి, నీ ఉద్దేశం స్థిరపరచబడాలి. ప్రభువా నా తృష్ణ ఎండిపోవాలి, నీ తృష్ణ నా ఎడ నెరవేర్చబడాలి. చెబుదామా ఈరోజున ప్రార్థన చేసుకుంటామా? కన్నీటితో ఈరోజు నీకోసం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. సహోదరుడా సహోదరి, ఈరోజు నీకోసం ప్రార్థన చేసే పరలోకపు తండ్రి కూడా చూస్తున్నాడు, పరిశుద్ధాత్మ విజ్ఞాపనకర్త చూస్తూ ఉన్నాడు. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకో. లార్డ్ జీసస్, హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రమయ్యా, పరలోకపు తండ్రి మీకు స్తోత్రమయ్యా, మహిమగల తండ్రి మీకు స్తోత్రమయ్యా. అయ్యా ఏ స్థితిలో నన్ను బ్రతకడం మాకు నేర్పించండి అయ్యా. సంపన్న స్థితిలో, ఆకలి దప్పికల్లో, ఉన్నత విజయములో, కన్నిటిల్లో ఇల్లో, ఓటమి శోకపు దారుల్లో ఎలా బ్రతకాలో మాకు నేర్పించండి అయ్యా. ఏ స్థితిలోనైనా బ్రతకడం మాకు నేర్పించండి తండ్రి. మీ కృపలో దాచి నడిపించండి అయ్యా. మీ శక్తితో నింపండి తండ్రి, మీ జీవముతో నింపండి ప్రభా, మీ ఆత్మతో నింపండి నాయన.
మీ సమాధానంతో నింపండి ప్రభువా, మీ ఆశీర్వాదంతో నింపండి ప్రభువా. మీ సమృద్ధి గల ఆత్మించి నడిపించి బలపడి సహాయం చేయమని, శక్తితో బలముతో జీవంతో నింపమని తండ్రి నాయన, మీ కారుణ్యంతో నింపమని వచ్చిన మీ కాళ్ళు పట్టుకొని బతిలాటం సహాయం చేయండి. రక్షకుడా దిగిరండి అయ్యా, పరిశుద్ధ తండ్రి మీరు దిగిరండి అయ్యా, పరలోకపు తండ్రి మీరు దిగిరండి అయ్యా, కృపా సత్య సంపూర్ణ మీరు దిగిరండి అయ్యా. మీ మహిమతో నింపండి, మీ బలముతో జీవంతో నింపండి ప్రభువా. దాటిపోవద్దేశయ్యా, మీ దయగల ఆత్మించి నడిపించమని సహాయం చేయమని, మీరు రక్తంతో గడి పరిశుద్ధపరచమని వచ్చినాము తండ్రి. శక్తితో నింపమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాటం సహాయం చేయండి. రక్షణ దుర్గమ, ఆశ్రయ దుర్గమ రండి అయ్యా. అయ్యా మా జీవితంలో ఎలా బ్రతకాలో, ఏ క్షణంలో ఎలా జీవించాలో మాకు నేర్పించండి అయ్యా. సహాయం చేసి నడిపించి బలపరచమని. ఎంతమంది దుఃఖముతో బాధతో ఉన్నారు, సొంత మార్గంలో నడిచి ఎంతమంది తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారు, సంఘం నుంచి జారిపోయి, దేవుని చిత్తం నుంచి జారిపోయి, సొంత మార్గాన్ని ఎన్నుకొని ఏ విధంగా నలిగిపోతున్నారు. ఒక్కొక్క కుటుంబాన్ని మీరు లేవనెత్తండి, సంధించండి, బ్రతికించండి అయ్యా. ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి అయ్యా, మీరు లేవనెత్తండి అయ్యా. మీరు ధైర్యపరిచి నడిపించి బలపరచమని, స్థిరపరచమని, మీరు అభిషేకించమని, ఆదరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధిక దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలప్రదంగా మార్చునుగాక, గొప్ప సమాధానములు సమకూర్చి నిలువబెట్టునుగాక, స్థిరమైన వారిగా స్థాపించి తన ప్రేమలో నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయటవ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్.